దేవుడు మనకిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ కాలమును బట్టి ప్రభువుని స్తుతించబద్ధులమై ఉన్నాం. మరి గడిచినటువంటి దినాల్ని మనం చూస్తే గుజరాత్ అనేటువంటి ప్రాంతంలో ఒక భయంకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. భూప్రపంచమంతా కూడా ఆ యాక్సిడెంట్ని బట్టి కలవరం, భయంకరమైనటువంటి పరిస్థితి. చాలామంది, సుమారు 240 మంది చచ్చిపోయారు. ఎందుకు ఈ మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే, ప్రభువు రాకడ సమీపించే కొలది భూమి మీద విపత్తులు ప్రారంభమవుతాయి. కాబట్టి జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి దేవుడు మనల్ని కాచి కాపాడి తన కృపలో భద్రపరుస్తూ నడిపిస్తూ ఉన్నాడు. మరి ఈరోజు మనందరము సజీవులుగా ఉన్నాము అనంటే ఎందుకు? ఇంట్లో పని చేసుకోవడానికి దేవుడు మనల్ని బతికిచ్చాడు. పొలాలలో పని చేసుకోవడానికి దేవుడు మనల్ని బతికిచ్చాడు. ఇంట్లో ప్రశాంతంగా తిని పడుకోవడానికి దేవుడు మనల్ని బతికిచ్చాడు. మనం ఎందుకు బతుకుతున్నాం, దేవుడు మనల్ని ఎందుకు బ్రతికిస్తున్నాడు అన్న ఆలోచన మనుషుల్లో రావట్లేదు. ఈరోజు సుమారు 240 కుటుంబాలు, ఒక కుటుంబం అయితే భార్య, భర్త, 2 పిల్లలు ఫ్లైట్లోనే ఉన్నారు. మొత్తం ఫ్యామిలీ మొత్తం చచ్చిపోయింది, ఎవరు మిగలలేదు. అంతేగా, అవి ఫేస్బుక్లో, యూట్యూబ్లో ట్రోల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ అన్నీ కూడా. చాలా భయంకరమైన పరిస్థితులు. కాబట్టి చుట్టూ జరుగుతున్న వాటిని మనం మనస్సున పెట్టి, అందుకనే ప్రసంగి గ్రంథంలో అంటాడు కదా, బ్రతికి ఉన్న మనము దీనిని మనస్సున పెట్టి జాగ్రత్తగా బ్రతకాలంట. ఎలా బ్రతకాలి? జాగ్రత్తగా బ్రతకాలి. ఇప్పుడు చదివినటువంటి ఈ మార్కు సువార్తలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. గత వారం మనం నేర్చుకున్నటువంటి మాటలు, విత్తనాలు పడిన స్థలం ఒకటి, మొదటి ఎక్కడ పడ్డాయి అంట? త్రోవ పక్కన పడ్డాయి. రెండవది రాతి నేలలో పడ్డాయి. మరికొన్ని ముండ్ల పొదల్లో పడ్డాయి. మరికొన్ని మంచి నేలలో పడ్డాయి. ఒక్కొక్క దాని గురించి మనం జాగ్రత్తగా గత వారం మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఆయన ఉపమానం చెప్పి ఇంకొన్ని మాటలు అక్కడ ఉన్నవారికి బోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 21వ వచనంలో అంటాడు, దీపమును ముట్టించి ఎవడునూ దానిని కొంచెము కింద పెట్టడు కదా, దానిని దీపస్తంభము మీద పెడితేనే ప్రయోజనం అని మాట్లాడుతూ ఆయన ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. 24వ వచనం చదవండి. వినుటకు చెవిగలిగిన వాడు వినుగాక అని పలికి, మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. వింటున్నారా వాక్యాన్ని? మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. అని అంటూ, మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకు కూడా అదే కొలత కొలుస్తాడు దేవుడు. ఈరోజు మన మూలవాక్యం కొలత. చెప్పండి, చెప్పండి, అందరు చెప్పాలి. మీరు ఎట్టి కొలత కొలుస్తారో
మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత నేను మీకు కొలుస్తాను అంటున్నాడు. కొలత అనగానే మనకి భూమిని కొలవటం, బియ్యం కొలవటం, కందిపప్పు కొలవటం, ఈ కొలతల గురించి మాట్లాడట్ల దేవుడు. మానవుని యొక్క జీవితాన్ని దేవుడు కొలత వేస్తున్నాడంట. మానవుని యొక్క బ్రతుకును దేవుడు కొలత వేస్తున్నాడు. పక్కన వాళ్ళని చూసి నిద్రపోతుంటే లేపండి. వచ్చింది నిద్రపోవటానికి కాదుగా. మా వాక్యం విను, కళ్ళు తెరిచి వాక్యం విను, కళ్ళు మూసుకుని వాక్యం విను బాగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యం వినాలి, ఎవరు కళ్ళు మూయొద్దు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు విత్తనమును గూర్చిన ఉపమానాన్ని బోధించి దాని స్థితి ఏంటో, దాని గతి ఏంటో జాగ్రత్తగా తెలియపరిచి, ఇప్పుడు మరలా ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మీరు ఏ కొలత అయితే కొలుస్తారో అదే కొలత మరలా నేను మీకు కొలుస్తాను అన్నాడు. ఆయన ఏం కొలవగలడు మనలో అనంటే, మన ఆలోచన ఆయన కొలత వేయగలడు, మన మాటని ఆయన కొలత వేయగలడు, మన జీవితంలో మనము చేస్తున్నటువంటి పాపాన్ని కొలత వేయగలడు, మన జీవితంలో మనం బ్రతుకుతున్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన కొలత వేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీకు బియ్యం కొలతేయటం బాగానే వచ్చు, కందిపప్పు బాగానే కొలతేస్తావు, ఇంట్లో ఏదైనా కొలత ప్రకారం కరెక్ట్గా వండేస్తావు. 10 మందికి భోజనం వండమంటే ఖచ్చితంగా 10 మందికే భోజనం వండుతాం, 20 మందికి మనం వండం. అంటే ఎవరికి ఎంత ఏం చెయ్యాలో ఈ శారీరక సంబంధమైన కొలతలన్నీ మనకు తెలుసు. కానీ ఆత్మ సంబంధమైన కొలత వేయగలిగిన వాడు దేవుడు ఒక్కడే. ఆత్మ సంబంధమైన పరిమాణమును కొలత వేయగలిగిన వాడు యేసయ్య ఒక్కడే. నీ మనసులో ఏం ఆలోచన చేస్తున్నావో, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో, నీ బ్రతుకు ఎలా ఉందో, నీ పరిశుద్ధమైన జీవితం ఎలా ఉందో, నీ పాపపు స్థితి ఎలా ఉందో, నీ యొక్క క్రియలు ఎలా ఉన్నాయో, నీకు సంబంధించినటువంటి నీ హృదయ అంతరంగపు కొలత ఆయన వేయగలడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే అంతరంగములను చూచేవాడు ఆయన ఒక్కడే. రెండవది బైబిల్లో ఒక మాట రాస్తూ అంటాడు, మానవుని హృదయము లోతైన, ఎలాంటిదంట, లోతైన గుంట. ఆ గుంట కొలత ఎంతో దేవుడికి తెలుసు. మానవుని హృదయము కొలత ఎంతో యేసయ్యకి బాగా తెలుసు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన మీరెట్టి కొలత కొలుతురో, మీ పాపాన్ని నేను కొలత వేస్తున్నాను. మీరు ఎలాంటి కొలతలు కొలుస్తున్నారో భూమి మీద, మీ జీవిత విధానం ఎలా ఉందో దానిని బట్టి నేను ప్రతిదానిని కొలత వేస్తానన్నాడు. బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి. నిర్గమాకాండము 26వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ఊరక చూచాయిగా జ్ఞాపకం చేస్తాను మీకు, అంతే, ఎక్కువ లోతులో చెప్పను. కరెక్టే చదవమ్మా. ఆ తెరలన్నిటికీ ఒకటే కొలత. ఇక వినండి, జాగ్రత్త వినండి. ఇక మొత్తం నేను చదివించను. దేనిని గూర్చి కొలత వేయమంటున్నాడంటే, ఈ కొలతలన్నీ దేవుడు దైవజనుడికి చెప్పాడు. ఎవరికి చెప్పాడంట? దైవజనుడికి చెప్పాడు. దైవజనుడికి చెప్పినటువంటి కొలతలు దేనివి అని అంటే, దేవుడు నివసించేటువంటి స్థలానివి. దానిని బైబిల్లో ప్రత్యక్ష గుడారము అన్నారు. ఏమన్నారు చెప్పండి? ప్రత్యక్ష గుడారం అన్నారు. ఇప్పుడు ఈ ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి కొలతలు దేవుడు ఇచ్చాడు. ఎందుకు దేవుడు కొలత పెట్టాడు, పరిమాణం పెట్టాడు అని అంటే, జాగ్రత్తగా వినండి, ఇది పెట్టింది దేవుడి కోసం కాదంట, మనిషి కోసమే. ఎవరి కోసం చెప్పండి? మనుషుల కోసమే దేవుడు కొలత పెట్టాడు. ఎవడైనా సరే దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుణ్ణి మహిమపరచాలన్నా, బలిపీఠం మీద బలి అర్పించాలన్నా, ఒక వ్యక్తి పాపాన్ని ఒప్పుకోవాలన్నా, పాపం అంటే ఏంటో తెలుసుకోవాలన్నా, ఒక మనిషి జీవితము పరిపూర్ణంగా మారాలి అంటే
దేవుడు పెట్టిన కొలత లోపలికి రావాలి. ఎక్కడికి రావాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎక్కడికి రావాలంట? దేవుడు పెట్టిన కొలత లోపలికి రావాలి. సింపుల్గా మీకు అర్థమయ్యే మాట చెప్తాను. మీరు ఇల్లు కడుతున్నారు, ఇల్లు కట్టేటప్పుడు మీరు వేసిన కొలత లోపల కడతారా, కొలత బయట కడతారా? ఏం చెప్పరేంది? మీరు కొలత వేసుకుంటారుగా, ఆ కొలత లోపల ఇల్లు కడతారా, బయట కడతారా? బయట కడితే మామూలుగా ఉండదన్నమాట వ్యవహారం. అర్థమైందా? బయటికి వెళ్తే ఒక అంగుళం బయటికి వెళ్ళినా ఊరుకుంటావు నువ్వు? ఊరుకోవు. ఎందుకు ఊరుకుంటావు? నీ కొలత ఏదో, నీ కొలత లోపలే నువ్వు ఇల్లు కట్టాలి. నీ కొలతను దాటి అంగుళం పక్క కొలతలోకి వెళ్ళినా అసలు ఇంక మామూలుగా ఉండదన్నమాట. ఆడ కర్రలు బట్టి కర్రలు బిగుతాం, తంబాలు బట్టి తంబాలు బిగుతాం, అవసరమైతే పునాది అయితే పునాది కూడా బద్దలు కొడతాం. అంత శక్తి ఉంది మన దగ్గర. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇంటి కొలత వేసుకోవడానికి చాలా జాగ్రత్తగా వేసుకుంటున్నారు, ఇంటి పునాది వేసుకోవడానికి చాలా జాగ్రత్తగా వేసుకుంటున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే మీరందరూ దేవుని కొలతలోకి రావాలి. ఎక్కడికి రావాలంట? దేవుని కొలతలోకి రావాలి. ఎందుకు రావాలి? దేవుడు కొన్ని కొలతలు ఏర్పరిచాడు. నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని చెయ్యి. ఆ తెర ఎంత వెడల్పు ఉండాలో, ఎంత పొడవు ఉండాలో, ప్రత్యక్ష గుడారములో బలిపీఠం ఎంత ఎత్తుండాలో దాని కొలతలేంటో, ప్రత్యక్ష గుడారములో గంగాలము కొలత ఏంటో, ప్రత్యక్ష గుడారములో సింహాసనానికి అతి పరిశుద్ధ స్థలము కొలత ఎంతో, ప్రతిదీ దేవుడు చాలా క్షుణ్ణంగా చెప్పాడు. ఇన్ని కొలతలు ఎందుకు పెట్టాడు దేవుడు అని అంటే ఒక మనిషిని రక్షించటానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని రక్షించడానికంట, ఒక మనిషిని రక్షించడానికి కొలతలన్నీ పెట్టాడు. అందుకనే దేవుడు అంటాడు కదా, ప్రత్యక్ష గుడారములోనికి వచ్చువాడు మొట్టమొదటిగా బలిపీఠము దగ్గర బలి అర్పించి, ఆ బలిని అర్పించిన తర్వాత ఆ రక్తమును మనుషుల మీద ప్రోక్షించిన తర్వాతే అప్పుడు దేవుని మందిరము లోపలికి రావాలి. ఇప్పుడు నేను అంటాను, దేవుడు ఆ ప్రత్యక్ష గుడారానికి ప్రారంభములో కొన్ని కొలతలు చుట్టూ పెట్టాడు. ఆ కొలత చుట్టూ ప్రాంగణము అంటారు. ఏమంటారు దాన్ని? దానికి ఒక కొలత ఉంది, దానికి ఒక సరిహద్దు ఉంది. ఆ సరిహద్దు లోపలికి వచ్చిన ప్రతి ఒక్కరూ అక్కడ బలి అర్పించి దేవుని మందిరములోకి రావాలి. అక్కడి నుంచి ఆవరణము కొలత ఉంటుంది. ఆవరణము తర్వాత అతి పరిశుద్ధ స్థలము మరొక కొలత ఉంటుంది. ఈ పరిశుద్ధమైన కొలతలోనికి రావాలంటే అక్కడున్న కొలతలన్నీ దాటుకుంటా రావాలి. ఏ కొలతలో, ఏ సరిహద్దులో ఏం చెయ్యాలో అవన్నీ చేసుకుంటా రావాలి. మొట్టమొదటి కొలత, మొట్టమొదటి సరిహద్దులో నీవు అక్కడ బలర్పించాలి, రక్త ప్రోక్షణ చెయ్యాలి. రెండవది పరిశుద్ధమైన స్థలము, ఇక్కడ దేవుని సన్నిధి ఉన్నది, సన్నిధి రొట్టెల బల్ల ఉన్నది, అక్కడ దేవుని ఆహారం ఉంది. మూడవది అతి పరిశుద్ధ స్థలము, ఇది దేవుడి నివసించే స్థలము. ఎవరు నివసించే స్థలం అంట? ఇప్పుడు ఇక్కడికి రావాలంటే ఆ కొలతలన్నీ దాటుకుంటా రావాలి. కొలతలు మారాలి. ఏం మారాలంట? కొలతలో మారాలి. అర్థమైందా? ఇక్కడ ఒక బొట్టోడు ఉన్నాడు, ఇట్రారా బొట్టోడా, వాడే రాకిగాడు. ఇక్కడ ఒక బొట్టోడు ఉన్నాడు, నీకెన్ని సంవత్సరాలు రా? 11 సంవత్సరాలు. ఇప్పుడు నేను వీడికి ఒక సొక్కాయి కొట్టిస్తా, 11 సంవత్సరాల వయసు వీడికి. 24 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా అదే కొలతతో సొక్కాయి కొట్టిస్తే పట్టిద్దిడికి? ఎలా పట్టిద్దా? ఎందుకని? వీడి ఆకారం పెరిగింది, వీడి కొలత పెరిగింది. ఏం పెరిగింది చెప్పండి? ఏం పెరిగిందంట? వీడి కొలత పెరిగింది, వీడి ఆలోచనలు పెరిగినాయి, వీరి మాట మారింది, వీరు ఆలోచించే దృష్టి మారింది. 11 సంవత్సరాల వయసులో ఉన్న ఆలోచన 24 సంవత్సరాలు వచ్చేదాకా ఉంటుందా? మారిద్ది. ఏం మారిందంట? ఎత్తు పెరిగే కొద్దీ, శరీర పరిమాణం పెరిగే కొద్దీ కొలత మారిపోద్ది. అర్థమవుతుందా? నేను డబ్బులు లేవురా, వాళ్ళ అమ్మ డబ్బులు లేవురా, నేను 11 సంవత్సరాల వయసులోనే సొక్క కొట్టిస్తాను, అంతవరకే ఉన్నాయి డబ్బులు అని చెప్పి 11 సంవత్సరాల వయసు సొక్కని 24 సంవత్సరాల తర్వాత తొడిగింది అనుకో, వాడు వేసుకుంటాడు? అసలు ముందు చేయి పట్టిద్దా? పట్టదు. అందుకనే దేవుడు అంటున్నాడు కదా, మొదట నీ కొలత మారాలి. ఏం మారాలి? నీ కొలత మార్చుకోవాలి.
ఇప్పటిదాకా నీ కొలతంత పాపముతో మిళితమైపోయింది. నువ్వే కొలత కొలుస్తావో అదే కొలత నీ కొలుస్తాను, జాగ్రత్త. నువ్వు పాపం అనే కొలత కొలుస్తున్నావా? అన్యాయం అనే కొలత కొలుస్తున్నావా? అక్రమం అనే కొలత కొలుస్తున్నావా? దేవునికి అయిష్టమైన కొలత కొలుస్తున్నావా? నువ్వు ఇంకా పెరిగి పెద్దయి, నీవు ఎత్తు పెరిగి, వయసు పెరిగి, జ్ఞానం పెరిగి, అంత పెరిగినా ఇంకా నీ పాపపు కొలత అలాగే ఉంది. నీ పాపపు కొలత అలాగే ఉంది. నీ పాపపు కొలత ఏమీ మారలా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతున్న కొన్ని ప్రాముఖ్యమైన ఉపమానాలు. ఆయన విత్తనాన్ని గురించి ఉపమానం మాట్లాడాడు. తర్వాత దీపమును గురించి ఉపమానం మాట్లాడుతున్నాడు. ఎవడైనా సరే జ్ఞానము కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు దీపమును ముట్టించి కొంచెం కింద మంచం కింద పెట్టడుగా. మీ ఇంట్లో ఎప్పుడన్నా పెట్టారా? కరెంటు బాంగాలను దీపం ముట్టించి మంచం కింద పెట్టారు ఎప్పుడన్నా? పెట్టావమ్మా? ఎప్పుడన్నా పెట్టావట? ఏది అట చూస్తున్నా? దేవుడు చాలా జ్ఞానమైన మాటలు చెప్తున్నాడు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇప్పటిదాకా మనందరము దీపాన్ని ముట్టించి మంచం కిందే పెడుతున్నాం. ఎక్కడ పెడుతున్నాం? భలేవాళ్ళండి, నేను ఎందుకు మంచం కింద పెడతా, నేను స్తంభం మీదే గూట్లోనే పెడతా, ఎత్తులోనే పెడతా అని అంటావా? దాని అర్థం అది కాదు. ఇప్పటిదాకా నువ్వు వెలిగించబడుతున్నావు, వాక్యాన్ని వింటున్నావు, మందిరానికి వస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, భక్తి చేస్తున్నావు. కానీ నీ భక్తి ఎలా ఉందో తెలుసా? నీ వెలిగే విధానం ఎలా ఉందో తెలుసా? మంచం కిందే వెలుగుతున్నావు, బయటికి రావట్లా. ఎక్కడ వెలుగుతున్నావు నువ్వు? చెప్పండి. కొంచెం కిందే వెలుగుతున్నావు, బయటికి రావట్లా. నువ్వు భక్తి చేస్తున్నావు కాదనట్లేదు, ఆరాధనలో పాలు పొందుతున్నావు కాదనట్లేదు. అందుకే యేసుప్రభు మాట అన్నాడు, జ్ఞానము లేనివాడు, తెలివి లేనివాడు దీపమును కొంచెం కింద మంచం కింద పెడతాడు, ఎవడికి వెలుతురు రాకుండా. జ్ఞానం కలిగిన వాడు, తెలివి కలిగిన వాడు దీపమును దీపస్తంభం మీద పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, మీ దీపం మంచం కింద ఉందా, స్తంభం మీద ఉందా? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీ దీపము, మీరు వెలిగించబడుతున్న ఒక దీపం అయితే, ఇప్పుడు మీరు వెలిగించబడుతున్న మీరు స్తంభం మీద ఉన్నారా, మంచం కింద ఉన్నారా, కొంచెం కింద ఉన్నారా? దేని కింద ఉన్నారు? అర్థమైందా? అందుకే యేసుప్రభు మాట అన్నాడు మత్తయి సువార్తలో, విత్తనం మంచిదే, విత్తనాలన్నీ మంచియే, ఏది చెడ్డ విత్తనం కాదు. దేవుడు నిన్ను బాగానే పుట్టించాడు. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, ఒక ముక్కు, మంచి నాలుక, పెదవులు, మంచి ఆకారం, విత్తనం మంచిదే. కానీ ఇక్కడున్న స్థలమే మంచిది కాదు. ఇక్కడ లోతు ఎక్కువ లేదు, ఇక్కడ ముళ్ళ పొదలు ఉన్నాయి. ఏమున్నాయంట? ముళ్ళ పొదలు ఉన్నాయి. ఇక్కడ మంచి నేల ఉండాలంట. ఏముండాలి చెప్పండి? ఇక్కడ ఏముండాలంట? మంచి నేల. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాట, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత నేను ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని కొలతతో ఆయన ఏర్పాటు చేశాడు. ఎక్కడ ఉన్నా సరే, నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే, నువ్వు ఏ ఇంట్లో ఉన్నా సరే, ఏ స్థలంలో ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఆదివారము దేవుని సన్నిధి, ఆయనను ఆరాధించే సమయం. ఇప్పుడు ఆయన సమయాల్లో నువ్వు ఏ కొలతలో ఉండాలి అని అంటే, ప్రత్యక్షపు గుడారపు కొలతలో ఉండాలి. ఏ కొలతలో ఉండాలంట? ప్రత్యక్ష గుడారపు కొలతలో ఉండాలి. ఆ కొలత లోపలకు నువ్వు రావాలి. మరొక మాట జ్ఞాపకం చేస్తాను, చదవండి, సమయం లేదు. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 23వ అధ్యాయం 29వ వచనం చదవండి త్వరగా. మొదటి దినవృత్తాంతములు 23వ అధ్యాయం 29వ వచనం. సన్నిధి రొట్టెను, నైవేద్యముకు తగిన సన్నపు పిండి, పులుసు లేని భోజ్యములను, పెనుములో కాల్చిన దానిని, పేల్చు దానిని, నానా విధములైన పరిమాణములు గలవాటిని, కొలత గలవాటిని విచారించుటకును, అనుదినము ఉదయ సాయంకాలములు యందు యెహోవాను గూర్చి స్తుతి పాటలు పాడుటకు. దేవునికి స్తోత్రం చెప్పండి.
చివరిగా మాట్లాడుతూ అంటాడు, నిత్యము యెహోవా సన్నిధిని సేవించుటకు నియమింపబడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. మూడో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. రెండో వినండి జాగ్రత్తగా. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మూడవది నైవేద్యపు కొలత. ఏంటి చెప్పండి? ఏ కొలత అంటే ఇది? నైవేద్యపు కొలత. దేవునికి ఇచ్చేటువంటి నైవేద్యం, దేవునికి పెట్టేటువంటి నైవేద్యం. నైవేద్యం అంటే దేవునికి అర్పించే అర్పణ అని అర్థం. అవన్నీ మన పదాలే, కాకపోతే సాతాను దొంగిలించాడు. అవన్నీ సాతాను వాడుకుంటున్నాడు బాగా, మనం వాడట్లా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నైవేద్యము దేవునికి అర్పించేటువంటి అర్పణ. నీవు అర్పించే ప్రతి అర్పణ కొలతతో ఉండాలంట. ఎలా ఉండాలంట? చెప్పండి ఎలా ఉండాలంట? దేవునికి మానికిచ్చే కాడ గిద్దే ఎత్తాం మనం. మానికిచ్చే కాడ గిద్దే ఎత్తాం, అంతేనే ఇస్తుంది మనం ఇచ్చేది అంతే. ఇప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు ఏ కొలత గొలుస్తావో చెప్పండి. నువ్వేమో నా దగ్గర ఎంత కొలత అడుగుతున్నావు, కానీ నాకు ఇచ్చేసరికి నువ్వు ఎంత కొలత ఇస్తున్నావు? ఇంతే కొలత ఇస్తున్నావు. కాబట్టి నేను కూడా అదే కొలత కొలుస్తా. అర్థమవుతుందా? నేను కూడా అదే కొలత కొలుస్తా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారములో నైవేద్యము అర్పించేటప్పుడు, దేవునికి నైవేద్యాన్ని సమర్పించేటప్పుడు, అర్పించేటప్పుడు, అది పిండి కావచ్చు, నూనె కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా కావచ్చు, నీ పంటలో ప్రథమ ఫలము కావచ్చు, ప్రతిదీ ఏదైనా కొలత ప్రకారము చెయ్యాలంట. కొలత ప్రకారమే ఇవ్వాలంట. నీ సొంత కొలతలు అక్కడ చెల్లవు, నీ సొంత ఆలోచనలు అక్కడ పనికిరావు. నువ్వు ఏదైనా దేవునికి ఇవ్వాలి అంటే దేవుడు నీకు ఎంత ఇచ్చాడు? ఒక 200 వంతు ఇచ్చాడు అనుకుందాం. ఒక 200 వంతులో దేవుని ఉంది ఎంత? 10వ భాగం. 10వ భాగం అంటే 200లో 10వ భాగం అంటే 10వ భాగం అంటే ఎంత? 200లో 20. అంతేనా? చెప్పండి ఎంత? అది కొలత, కరెక్ట్ కొలత అది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా? ఆ కొలతను 3 ముక్కలు చేస్తాం. ఎన్ని ముక్కలు చేస్తాం? ఆ కొలతను 3 ముక్కలు చేస్తే మనం దేవుడికి ఇచ్చేది ఎంత? 5. ఎంత చెప్పండి? అది ఇంత అన్యాయంగా కొలత కొలిస్తే ఇప్పుడు దేవుడు మనకే కొలత కొలుస్తాడు? అదే కొలత కొలుస్తాడు. అర్థమైందా? మీకంటే దేవుడికి లెక్కలు బాగొచ్చు. మీకు ఆలోచన పుట్టకముందు ఆయనకు ఆలోచనలు తెలిసినవాడు. అర్థమవుతుందా? మీరే కొలత కొలుస్తారు, దేవుడు అదే కొలత మీకు కొలుచునుగాక. ఏంది నీరసంగా చెప్పారు? మీరు ఆమేన్ అన్నా అనకపోయినా ఆయన చేసేది అదే. మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత దేవుడు మీకు కొలుస్తాడు. దేవుడు చెప్పినటువంటి మాట అది. ఆయన మాట తప్పేవాడు కాదు. మనమన్న మాట తప్పుతామేమో. ఇస్తానని చెప్పి ఇవ్వాలి అన్నప్పుడు ఇంక ఇవ్వాలి. అది పోయిందో ఉందో లేకపోతే ఎక్కడన్నా దాచిపెట్టేవో కనబడలేదో ఇవన్నీ సాకులు చెప్పకూడదు దేవుడి దగ్గర. ఈ సాకులన్నీ చెప్పకూడదు. దేవునికి ఇవ్వాలి అని నిర్ణయించిన తరువాత ఇక కొలత అక్కడ చల్లాలి. అంతే. కనబడలేదయ్యా, యాడ పెట్టాను, ఎవరు ఎత్తుకుపోయారు అని ఈ సాకులన్నీ చెప్పడానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీడికి ఏందో నవ్వు వస్తుంది. అర్థమవుతుందా? కొన్ని కొలతలు దేవునికి ఇష్టంగా ఉంటాయి. దేవునికి ఇష్టమైన కొలతే మనం కొలవాలా. దేవునికి నచ్చని కొలతలను కొలవకూడదు. నీకు నచ్చిన కొలత ప్రకారమే నువ్వేదైనా చేస్తావు. నీకు నచ్చని కొలత ప్రకారం నువ్వు చెయ్యవు. ఇప్పుడు 2 సెంట్లు స్థలం ఉందనుకోండి, ఇంటి ఆయన అంటాడు సెంట్లు కట్టుకుని సెంటు ఖాళీగా ఉంచుకుందాం అంటే నువ్వు ఒప్పుకుంటావా? యా అన్నయ్య నువ్వు చేసేది సెంటింట్లో. సెంట్లో ఎంత వచ్చింది? వంటగది ఎంత వచ్చింది? ఎంత వచ్చింది? తెపేలాలు ఆడబెట్టుకోవాలా, గ్యాస్ పొయ్యి ఆడబెట్టుకోవాలా, ఎన్ని కొలతలు వేస్తామో మనం. కట్టు 2 సెంట్లు ఇల్లు కట్టు. 2 సెంట్లు ఇల్లు కడితే కట్టి విశాలంగా ఉంటుంది వంట చేసుకోవడానికి. బెడ్రూమ్ విశాలంగా ఉంటుంది, హాల్ విశాలంగా ఉంటుంది. అర్థమైందా? అంటే ఏంది దాని అర్థం? నీకు నచ్చిన కొలత ప్రకారం నువ్వు చక్కగా ఇల్లు కట్టుకుంటే మరి దేవునికి నచ్చిన కొలత నువ్వు చేయొద్దా? దేవునికి నచ్చిన కొలతలోకి నువ్వు రావద్దా? ఆయన నీ కొరకు ఒక కొలత పెట్టాడు. నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ఒక సరిహద్దు పెట్టాడు. ఒకసారి ఆయన కొలతలోకి వచ్చిన తర్వాత ఇక మరలా లోకంలోకి వెళ్ళడానికి వీలు లేదు. ఒకవేళ ఆయన కొలత, ఆయన సరిహద్దును దాటి
నువ్వు బయటికి వెళ్ళావంటే నీ కొలతలన్నీ మారిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి ఏమైపోతాయి? నీ కొలతలన్నీ మారిపోతాయి. రోజు పప్పుచారు, అర్థమైందా, దొండకాయ పులుసు, బెండకాయ పులుసు, వంకాయ పులుసు ఈ తినండి, మీ కొలతలు మారిపోతాయి. మనందరి కొలతలు మారిపోతాయి. అటు కాకుండా రోజు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, దమ్ము బిర్యానీ, బీఫ్ బిర్యానీ, పిగ్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఈ బిర్యానీ మొత్తం తిను, నెల రోజుల్లో నీ కొలతలు మారిపోతాయి. మారవా? మారిపోతాయి. అవి తింటేనేమో కొలతలు పెరుగుతాయి, ఈ తింటేనేమో కొలతలు తగ్గుతాయి. ఇక్కడే అర్థమైపోవట్లా? నువ్వు ఏ కొలత కొలిసి తింటున్నావో అదే కొలత నీకు కూడా, నువ్వే కొలత కొలిసి ఏ క్వాంటిటీ తింటావో అదే క్వాంటిటీ నీ శరీరంలో బయటికి వచ్చింది. ఇప్పుడు దేవుడు కూడా అదే అంటున్నాడు, మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత నేను మరలా మీకు కొలుస్తానంటున్నాడు. మూడో మాట మీకు జ్ఞాపకం చేశా, నైవేద్యపు కొలత. ఏ కొలత అంటది? నువ్వు దేవునికి ఏమిచ్చిన కొలత ప్రకారం ఇవ్వాలి. లెక్క తప్పకూడదు, లెక్క తగ్గకూడదు. ఆయన నీకు లెక్క ప్రకారం ఇచ్చాడు, ఆయనకు కూడా నువ్వు లెక్క ప్రకారమే ఇవ్వాలి. లెక్క తగ్గిందంటే దాని అర్థం నీ ఆశీర్వాదం కూడా నువ్వే తగ్గించుకున్నట్టు. నీ ఆశీర్వాదం నువ్వే, కొంతమంది అంటారు కదా, నోటికాడికి వచ్చింది పోగొట్టుకున్నావు కదరా. ఆశీర్వాదం నోటి దాకా వచ్చింది, కానీ నీ కొలత తప్పింది, ఆశీర్వాదం పోయింది. అర్థమవుతుందా? కొలత కరెక్ట్గా ఉండాలి. మూడో మాట. నాలుగో మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, రూతు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. త్వరగా, సమయం అయిపోయింది. రూతు గ్రంథము 3వ అధ్యాయం 15వ వచనం. చదవండి. మరియు అతడు, నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా ఆమె దానిని పట్టెను. అతడు 6 కొలల యవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని అతడు 6 కొలల యవలు నాకు ఇచ్చినన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకున్నట్లు విడిచిపెట్టి ఆమెను గద్దెంపవద్దని తన దాసులకు ఆజ్ఞాపించను. కాబట్టి ఆమె అస్తమయం వరకు ఆ చేనులో ఏరుకొనొచ్చు. తాను ఏరుకొనిన దానిని తొల్లగొట్టగా అవి దాదాపు 2 యావలాయను. 2 యావలు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ రూతుకి ఒక అద్భుతం దేవుడు చేశాడు. రూతు ఒక కొలత కొలిచిందంట. రూతు ఏం చేసిందంట? ఒక కొలత కొలిచింది. ఆ కొలత నేనేం పేరు పెడతానంటే సత్క్రియలు అనే పేరు పెడతా. ఆ కొలత పేరేంటి చెప్పండి? అందరు చెప్పాలి. ఆ కొలత పేరేంటి చెప్పండి? సత్క్రియలు. ఇప్పుడు రూతు క్రియలు ఎవరికి నచ్చినవి అని అంటే, ఆమె పరిగ ఏరుకుంటున్నటువంటి ఆ పొలము యొక్క యజమానునికి ఆమె సత్క్రియలు, ఆమె క్రియలు, ఆమె ప్రవర్తన, ఆమె బుద్ధి, ఆమె మాట, ఆమె నడవడిక ఎవరికి నచ్చినంట? ఆ పొలము యజమానికి నచ్చినవి. ఎవరికి నచ్చినవి చెప్పండి? ఎవరు ఆ పొలము యజమాని? చెప్పండి గట్టిగా. బోయాజు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. బోయాజు ఆమె ప్రవర్తనంతటిని గమనించిన వాడై ఆమె పొలములోనికి వెళ్ళి తూమెడు యవలు తొల్లగొట్టగా దాదాపు 2 యవలైన. అట్లా కాకుండా మళ్ళీ ఆయన ఏం చేశాడంట? ఎన్ని కొలత కొలిచాడు ఆయన చూడండి. మనం 3:15 చదివాం కదా. దుప్పటి తెచ్చి పట్టుకొనమని చెప్పగా 6 కొలల యవలను కొలిచాను. 6 కొలలు. కొలలంటే ఇంకా కొలలు లెక్క మీకు తెలియాలా? మొత్తానికి రూతుకి ఆహారం కొలిచి ఇచ్చాడంట. ఏం కొలిచి ఇచ్చాడు చెప్పండి? ఆహారానికి ధాన్యాన్ని కొలిచి ఇచ్చాడంట. ఇప్పుడు ఆమె ఆహారాన్ని స్వీకరించే విషయంలో, ధాన్యాన్ని తీసుకొని వెళ్ళే విషయంలో, పరిగా ఏరుకునే విషయంలో ఆమెను బోయాజు కొలత వేశాడు. ఏం వేశాడు చెప్పండి?
ఏం కొలత వేశాడంటే ఆమె ప్రవర్తనను కొలత వేశాడు, ఆమె ఆలోచనలను కొలత వేశాడు. ఇప్పుడు ఆమె ప్రవర్తన, ఆమె ఆలోచన, ఆమె సత్క్రియలన్నిటినీ కొలత వేయగా ఇప్పుడు ఆమెకు వచ్చిన సమృద్ధి ఏంటో తెలుసా? ఆమె అతనికి భార్య ఆయను, యజమానురాలాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, రూతు ఏ కొలత కొలిసిందో దేవుడు కూడా అదే కొలత కొలిచాడు. బోయాజు ఆమె పద్ధతిని గుర్తించాడు, ఆమె మాట తీరును గుర్తించాడు, ఆమె పనిచేసే తీరును చూశాడు, ఆమె ప్రవర్తన అంతా కొలత వేశాడు. ఆ కొలత ఎవరికి నచ్చింది? ఆ కొలత ఎవరికి నచ్చింది? బోయాజుకు నచ్చింది. ఇదే కొలత ఎవరికి నచ్చింది? యేసయ్యకు కూడా నచ్చింది. ఇప్పుడు దేవుడు ఆమె కొలతను చూసి ఏం చేశాడు తెలుసా? మొన్నటిదాకా ఆ చేలో పరిగ ఏరుకోవడానికి వచ్చిన ఆమెను ఇప్పుడు ఆ చేనుకే యజమానురాలను చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా? మన కొలత కరెక్ట్గా ఉంటే, మన పద్ధతులు కరెక్ట్గా ఉంటే, మన పరిశుద్ధత కరెక్ట్గా ఉంటే, మన భక్తి, మన ప్రార్థన కరెక్ట్గా ఉంటే, ఆ కొలత తగ్గకుండా చూసుకుంటే దేవుడు మనల్ని ఇంకా ఎత్తైన ఆశీర్వాదకరమైన కొలత కొలుస్తాడు ఆయన. మీరు ఎట్టి కొలత కొలుతురో నేను కూడా మీకు అదే కొలత కొలుస్తానన్నాడు ఆయన. భలేవాళ్ళండి, నా కొలత ఎవరికి తెలియదు అనుకుంటాము. నీ కొలత నాకు తెలియపోవచ్చు, కానీ మనందరి కొలతలు ఎవరికి తెలుసు? చెప్పండి, ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎవ్వరిని విడిచిపెట్టేవాడు కాదంట. ఇంకా ఉన్నాయి, సమయం లేదు. ఆయన కొలత కొలుచువాడు. ఎవరంటే ఆయన ఎంతో కొంత ఏదో కొలతలండి పెట్టి కుట్టండి అంటే, ఏదో కొలతలు పెట్టి కుట్టు అని అన్నావు అనుకో, కుదిరిద్దే ఎవరో? అది నువ్వు ఆ ఏదో కొలత పెట్టానంటే పెళ్ళికి పోవడానికి సొక్కాయి కూడా ఉండదు. నేను ఒక పెళ్ళి జరిగింది, మా మామ ఒక ఆయన ఉన్నాడు, మేనమామ. సొక్కా ఇచ్చాడంట మిషన్ మీద. సొక్కా ఇస్తే వాడు సొక్కా కుట్టాడో లేదు తెలియదు, కానీ సెకండ్ సాటర్డే కదా కరెంట్ లేదని వాడు షాపు తీయలా. చేసేది ఏముంది? పాత సొక్కా మీదే ఉన్నాడు. దేని మీద ఉన్నాడు? పాత సొక్కా మీదే ఉన్నాడు. జాగ్రత్తగా మనం కొన్ని సార్లు కొన్ని సందర్భాల్లో అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ మనం ఎలా ఉండాలి ఎవరు నిర్ణయిస్తారు? అర్థమైందా? ఇంకో మాట చెప్తా. అమ్మాయి పెళ్ళికి సూట్ వేసుకుందామని కొన్నా, అమ్మాయి పెళ్ళికి సూట్ వేసుకుందామని కొన్నా, కానీ అమ్మాయి పెళ్ళిలో సూట్ వేయటానికి కుదరలా. ఆ సూట్ నిన్న పెళ్ళిలో వేసా. మనం ఏదో అనుకుంటాం, కానీ అక్కడ ఏదో జరిగిద్ది. అక్కడ వేయాల్సిన సూట్ ఇక్కడ వేసా. ఈ దేవుడి పెళ్ళి మా పెద్దమ్మ గుడికి పెళ్ళి, ఆ దేవుడి పెళ్ళి చెల్లెళ్ళ పెళ్ళి, చెల్లి పెళ్ళిలో వేయాల్సిన సూటు ఎవడి పెళ్ళిలోనే వేయాల్సి వచ్చింది. ఎవడికి స్తోత్రం చెప్పాడు? హల్లెలూయా. దాని కొలత అది, అంతే, చేసేది ఏముంది? అర్థమవుతుందా? మన సొంత ఆలోచనలు దేవునికి ఇష్టమైనవా కావో మనకు తెలియదు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఏది ఎక్కడ ఎలా నిర్ణయిస్తాడో అలాగా నిర్ణయిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని మనం ఏ కొలత కొలుస్తామో అదే కొలత మనం కొలవబడతాం. కొలత అనగా తీర్పు అని అర్థం. కొలత అంటే అర్థం చెప్పండి, ముగింపుకు వస్తాం. కొలత అనగా తీర్పు. ఆయన నిన్ను తీర్పులోనికి తీసుకువెళ్తాడు. అంటే దాని అర్థం నిన్ను కొలత వేయడానికి తీసుకువెళ్తాడు. ఆ తీర్పులో ఆయన కొలత వేస్తాడు. ఆ కొలతలో నువ్వు సరి సమానంగా తూగితే పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆయనకి సరి సమానంగా తూగకపోతే నువ్వు నరకానికి వెళ్తావు. ఇదే సందర్భం 1 సమూయేలు గ్రంథంలో దావీదు చేశాడు. ఇదే ప్రక్రియ 1 సమూయేలు గ్రంథంలో దావీదు చేశాడు. ఏం చేశాడో ఒక మాట చెప్పి ముగించేస్తాను. శత్రువులు ఉన్నారంట, ఎవడు ఏంటి అర్థం కాల. అప్పుడు దావీదంట, అరే అందరిని పడుకోబెట్టమన్నాడంట. అందరినీ పడుకోబెట్టన్నారనంట. మొత్తాన్ని పడుకోబెట్టారు. ఒక పెద్ద తాడు తెచ్చాడు, కొలత వేసి ఒక పెద్ద తాడు తెచ్చాడు. ఈ తాడు ఎంత బారుందో అంత బారుండోని వదిలిపెట్టండి, తాడు కంటే ఎక్కువ బారుండోని చంపేయమన్నాడు. తాడు కంటే ఈ తాడు ఎంత బారుందో నేను కొలత వేసిస్తున్న తాడు, ఈ తాడు ఎత్తున్నోని వదిలేయండి. ఈ తాడు కంటే ఎత్తున్నోడు మాత్రం శత్రువాడు, మనోడు కాదు, వాడిని చంపేయండి.
దేవుడు కూడా అంతే. ఆయన ఒక కొలత పెట్టాడు, ఆ కొలత ప్రకారం ఉండాలా. ఆ కొలత కంటే నువ్వు ఎక్కువ వెళ్ళిపోయావంటే ఇక నీ పని అవుట్, నీ పని అయిపోయినట్టు. అందుకని మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలతతో నేను మిమ్మల్ని కొలుస్తాను అంటున్నాడు. కొలత అనగా తీర్పు. ఆయన తీర్పులోకి వెళ్ళబోతున్నాం. దేవుడు మనందరినీ కొలవబోతున్నాడు. ఆయన కొలతకు మనందరము సరి సమానముగా తోచబడుదుముగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నువ్వే కొలత వేస్తున్నావో, ఏం చేస్తున్నావో దేవుడి దగ్గర, ఇంటి దగ్గర, నీ ఇంట్లో, నీ పొలములో, నీ ప్రయాణములో ఎలాంటి కొలతలు కొలుస్తున్నాడు ఆయన చూస్తున్నాడు. ఆయన ఆకాశమును కొలిచినవాడు. ఆకాశమును కొలిచిన దేవుడు నిన్ను కొలవలేడా? భూమిని పుట్టించినవాడు, భూమి వైశాల్యాన్ని నిర్మించినవాడు నీ వైశాల్యం ఏంటి ఆయన నిర్ణయించలేడా? ఆయన చేయగలడు. నువ్వు అనుకుంటున్నావేమో లెక్కలు నాకే తెలుసు, డొక్కలు నాకే తెలుసు అనుకుంటున్నావేమో. లెక్క డొక్క మొత్తం ఆయన తేల్చేస్తాడు. దేనిని ఆయన వదిలిపెట్టడు. నువ్వు అప్పగించాల్సిన లెక్క నువ్వు అప్పగించు, అంతే. కొలత తప్పింది, కొలత పోయిందంటే కుదరదు. కొలత చెయ్యాల, కొలత సరి సమానంగా తోచాలి, అంతే. కొలత తప్పడానికి వీల్లేదు, అది వాక్య విరోధం. అయ్యా కొలత పోయిందయ్యా అన్న ఆయన ఒప్పుకోడక ఆయనకి కొలత ప్రకారము సమర్పించాలంతే. అది వాక్యం సెలవిస్తుంది. నువ్వేది కొలుస్తావు అదే కొలిచేస్తాడంతే. అలాంటి అనుభవాలు మనకి చాలా వచ్చినాయి, కానీ మనం గ్రహించట్లేదు, అంతే. గుర్తుపెట్టుకోవాలి. కొలత అనగా తీర్పు. తీర్పులోకి వెళ్ళబోతున్నాం. ఆయనే తీర్పు తీర్చువాడు. సమస్త మానవాళ్ళని కొలత వేయగలిగిన వాడు ఆయనే. మనుషులు శరీరాకృతిని కొలత వేస్తాడేమో, కానీ దేవుడు అంతరంగాన్ని, ఆత్మను కొలత వేయగలిగిన వాడు. హీఈస్ ద గ్రేట్ మ్యాన్. అందుకే ఆయన గొప్ప దేవుడు అన్నారు. హీఈస్ ద గ్రేట్ గాడ్. ఆయన గొప్ప దేవుడు. అందుకే ఆయన గొప్ప దేవుడని, సర్వసంపన్నుడని ఆయనకు పేరు కలదు. ఎవరి ఎదుట నీ లెక్కలు, మోసపూరితమైన లెక్కలు వేసి ఈ లోకములు అన్యాయంగా వ్యాపారం చేసేవాళ్ళు లేరా? వాళ్ళ లెక్క కూడా తేలుస్తాడు దేవుడు. ఎవరిని వదిలిపెట్టడు ఆయన. కాబట్టి దేవుని ఎదుట మనందరము కొలత ప్రకారమే బ్రతకాలి. దావీదు అంటున్నాడు, అయ్యా ఈనాటికి ఏది అవసరమో అదే ఇవ్వు. ఒకవేళ కొలత ఎక్కువైతే నేను నిన్ను దూషిస్తానేమో. కొలత ప్రకారం పెట్టయ్యా, నాకు ఎక్కువ ఆహారం వద్దు. ఈ రోజుకి నాకేం కావాలో అదే ఇవ్వయ్యా, ఎక్కువ వద్దు అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తాం? ఆశపడతాం. ఒక 100 సంవత్సరాలకి సరిపడా, ఒక 5 సంవత్సరాలకి సరిపడా, ఒక 20 సంవత్సరాలకి సరిపడా ఏం చేసుకుంటావు? ఈలోపు సత్తే, ఈలోపు చచ్చిపోతే నువ్వు కోరుకొని సంపాదించిందంతా ఏమైపోద్ది? అందుకే ప్రభువు అంటున్నాడు, మీరు ఏ కొలత కొలుస్తారో అదే కొలత మీకు తొయ్యబడుతుంది. జాగ్రత్త. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు. కొలత వేసే దేవుడవు. మేము సరైన కొలతలో నిలబడటానికి సహాయం దయచేయి. కృపలో జ్ఞాపకం చేసుకుని బలపరచు. ఇంకా కొలత లోపలికి అనగా ప్రత్యక్ష గుడారపు లోపలికి రానివారు, నీ సరిహద్దుల్లో నిలబడని వారు ఎంతమంది ఉన్నారు ఈ గ్రామంలో. ప్రతి ఒక్కరిని నీ సరిహద్దు లోపలికి తీసుకురండి. అయినా నీకు స్తోత్రాలు. నీ కృపతో నడిపించమని ప్రార్థన చేస్తుంది. ఒక్కొక్కరి హృదయాన్ని గద్దించండి, బుద్ధి చెప్పండి, మార్పు కలుగు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. సంఘంలో సాక్ష్యాలు